ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సో ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు? నేను టాటూ చేస్తుంటాను, సో అది నా ఇన్కమ్. దాని తర్వాత నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్ లోని ప్రమోషన్స్ ఏవైనా అంతే. ప్రమోషన్స్ ఇద్దరికి కలిపి వస్తుందా, ఇండివిజువల్ గా కూడా వస్తాయి? ఇద్దరు కలిపే కంబైన్డ్ గానే వర్క్ చేస్తారు. ఓకే, సో మీరు మరి ప్రమోషన్స్ కి ఎలా చార్జ్ చేస్తారు? మేమా ప్రమోషన్స్ కి అయితే 20,000 చార్జ్ చేస్తున్నాం. స్టార్టింగ్ నాకు ఇంకా గుర్తుంది, మేము చేసి 700 చేసాం ఫస్ట్ ప్రమోషన్. ఓ, సో 700 నుంచి 20K వచ్చామంటే మాకే నమ్మలేకపోతున్నాం. సో మీ ఇద్దరిది కలిపి స్టార్ట్ చేసింది ఎప్పుడు? ఎన్ని మంత్స్ అవుతుంది కలిపి ఇద్దరు? 2 years పేరుగా 2 years అవుతుందా? ఓకే, ఇంకా అవ్వలేదులేండి, డిసెంబర్ వస్తే 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఓకే, సో 1.5 year ఆల్మోస్ట్ అనుకోండి కదా. సో బయటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని పర్సన్స్ గుర్తుపడుతూ ఉంటారు చాలా ఈజీగా కదా. సో ఇక్కడ వైజాగ్ లో కానివ్వచ్చు, హైదరాబాద్ లో కానీ, అంటే అనదర్ వైజాగ్ అంటే మనం లోకల్ కాబట్టి జనాలు గుర్తుపెడతారు. అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ వచ్చేటప్పుడు బయట జనాలు గుర్తుపెట్టేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఏం అడుగుతుంటారు? చాలా హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో నేను వద్దు అన్నాను. ఇప్పుడు బయట అందరూ మనకి అంత వాళ్ళంత హైప్ ఇస్తారంటే, ఒక సినిమా యాక్టర్ ని చూస్తారు కదా, అంత హైప్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా పేరెంట్స్ ఇంకా ఎక్కువ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. కానీ మాకు ఎంత డబ్బులు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు వచ్చి మాకు అన్య మీ ఫాలోవర్ అన్య అంటే ఆ డబ్బులో కూడా వేస్ట్. అంత హ్యాపీనెస్ అనమాట. ఇదే హ్యాపీనెస్ ఎక్కువ. ఇప్పుడు మనం కష్టపడిన కష్టానికి ఇదే ఫలితం. వాళ్ళు వచ్చి, ఒక మనిషి వచ్చి మీరంటే నాకు ఇష్టం, మీకు నేను ఫాలో అవుతున్నానంటే తక్కువ మ్యాటర్ కాదు కదా. సో అదే మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. మా పేరెంట్స్ కూడా ఏముంది అంటే మా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పగలం. మా ఫాలోవర్స్ అంటే మేము చాలా ఇష్టం. ఇంతవరకు ఉన్నామంటే మా ఫాలోవర్స్. సో వీడియో మేకింగ్ కానివ్వచ్చు, లేకపోతే ఎడిటింగ్ అని ఎవరు చేస్తుంటారు? నేనే. వీడియో కూడా అంతా. అంటే ఇద్దరు ఒక ఫ్రేమ్ లో ఉండాలంటే ఎలా? ట్రైపాడ్ వీడియోస్ తీయడానికి ఎవరు ఏదో ఎవరో ఒకరు. ఇప్పుడు ప్రమోషన్ వీడియోస్ కానీ, ఏమైనా డాన్స్ వీడియోస్ కానీ, మాక్సిమం డాన్స్ వీడియోస్ కూడా మేమే తీసుకుంటాం. ఏమైనా ప్రమోషనల్ గా సినిమాటిక్ వ్యూ లోని ఏమైనా డాన్స్ వీడియోస్ అయితే మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు. రేర్, అది కూడా 100 లోనే 20% అంతే. మిగతాదంతా మేమే తీసుకుంటాం. ఇలా పెడతాం 10 సార్లు నేను పరిగెడతాను వస్తాను. చాలా బాధ, మరి తప్పదు అంతే. సో సక్సెస్, కానీ మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా వీడియోస్. ఆ మధ్య ఇంకా ఆగిపోయారు అక్క, చాలా ఆగిపోయి. లేదంటే ఇప్పటికి 150 ఉందను. ఈ మధ్య ఇంకా హెల్త్ బాగాలేదు, అంతే. హెల్త్ బాగాలేదు ఒకటి, తప్పదు అప్పుడప్పుడు. కానీ మంచి గుడ్ కంటెంట్ చేస్తున్నారు, హెల్దీ కంటెంట్ ఉంటుంది. సో ఇద్దరు పేరు బాగుంటుంది, జనాలందరికీ నచ్చుతుంది. సో ఇక్కడ వైజాగ్ లో కానీ ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా. సో వీళ్ళది బాగుంటుంది, ఈ కపుల్ది క్యూట్ ఉంటుంది, హెల్దీ ఉంటుంది అనే కపుల్ ఎవరైనా మీకు ఫేవరెట్ ఉన్నారు? మదన్యాలు చాలా మాకు, ఇంకా సపోర్ట్ కూడా వాళ్ళే. మదన్యాలు కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఓకే, చాలా అంటే చాలా. ఓకే, సో మధు అండ్ దీపు వాళ్ళ కంటెంట్ మీకు నచ్చుతూ ఉంటుంది. సూపర్. అండ్ సో ఇద్దరికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. కళ్యాణి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? కళ్యాణి ఫేవరెట్ దేంట్లో? వెజ్ నాన్ వెజ్? వెజ్ లో అయితే ఏంటి, నాన్ వెజ్? వెజ్ లో అయితే ఆలు అన్నమాట, అదే పొటాటో. నాన్ వెజ్ అయితే చికెన్ ఏదైనా సరే. ఫేవరెట్ కలరా? బ్లాక్ అండ్ వైట్. సో నీ ఎంటైర్ నీ బాడీలో ఫేవరెట్ పార్ట్ ఏంటి? నా లిప్స్. నిజమే. ఓకే. అండ్ కోపం వచ్చేటప్పుడు తను యూజ్ చేసే వర్డ్ ఏంటి? బొక్కలాగా. ఇటు మా నువ్వు బొక్కలాగా అలాగా. డ్యామేజ్ అయిపోయింది. అవునా కాదా చెప్పు. అవును, బుర్ర దించుకుందంటే అవునే. ఏమని పిలుస్తుంది తను? మామ అని పిలుస్తుందా? భలే ఉంది, క్యూట్ గా. అంటే యంగర్ యూత్ జనరేషన్ లో బావాని విన్నాను, కానీ మామాని అమ్మో, ఆ బావ అంటే అసలు నచ్చదు. ఎందుకు మీ బావ అన్న వర్డ్ ఎందుకు నచ్చదు మీకు?
నార్మల్ గా నచ్చదు. నచ్చదు బావా మాయ అలాంటివి. ఈవెన్ నా రిలేషన్ లో ఉన్న నేను పిల్లను. మా బావకి నేను బావని పిల్లను. అదే మరి మా రిలేషన్ అంటే లో వీళ్ళన్నికి నేను బావని పిల్లను. ఎందుకో అది కొంచెం నాకు అదలాగా అనిపిస్తుంది బావా బామ్మది. ఎందుకంటే మా సైడ్ ఏంటంటే మేము నార్త్ సైడ్ కదా, సో బావా బామ్మది ఉండదు అనమాట. అన్న తమ్ముళ్ళు, అన్న ఫ్యామిలీ అంటే అన్న తమ్ముళ్ళు అన్న చెల్లి అంతే. బావా ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? ఛత్తీస్గఢ్, ప్రాపర్ కోల్కతా. కోల్కతా. సో సెటిల్డ్ ఇన్ వైజాగ్. ఛత్తీస్గఢ్ లో ఫేమస్ ఏంటి? ఛత్తీస్గఢ్ లో ఫేమస్ అంటే చాలా ఉన్నాయి. రాయ్పూర్ అన్నమాట ఛత్తీస్గఢ్ లో. నేను ఉన్నది రాయ్పూర్. సారీసా? శారీస్ ఇంకా చాలా. రాయ్పూర్ చాలా పెద్ద సిటీ. కోల్కతాలో అమ్మవారు దుర్గాదేవి, కాళీమాత చాలా ఫేమస్. సూపర్. సో అయితే మధ్యలో మళ్ళీ ఇదైపోతుంది. ఓకే. సో రెగ్యులర్ గా కోపం వచ్చేటప్పుడు తను యూజ్ చేసే వర్డ్ అది. ఓకే. సో మీరు వేసే డ్రెస్సింగ్ లో ఫేవరెట్ డ్రెస్సింగ్ ఏంటి? నేనా? మీరు యూజ్ చేసే డ్రెస్సింగ్స్ లో తన ఫేవరెట్ ఏంటి? తనకి ఇలాంటి షర్ట్స్ అంటే లూజ్ గా ఉంటాయి కదా కొంచెం, అలాంటి షర్ట్స్ అంటే అందుకే ఇప్పుడు కూడా నీ ఫేవరెట్ షర్ట్ వేసుకొని వచ్చా? డైలీ అంతే. తందే తన నేను ఇష్టం ఇప్పుడు వేసుకున్నానంటే తను సెలెక్ట్ చేస్తాడు. నేను వేసుకున్నానంటే ఇలా రెడీ అవ్వు, హెయిర్ కూడా ఇలా క్లిప్ పెట్టుకుంటే అలా వద్దు, లీవ్ చేయి, లేకపోతే ఇలా పెట్టుకుంటే లేదా అలా పెట్టుకో అన్ని చెప్తాడు. తను కూడా రెడీ అయ్యే ముందు ఇది వేసుకున్నాను చూడి సెట్ అయిందా లేదా అలా అంటాడు. సూపర్ సూపర్. గుడ్ 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 గుడ్. చాలా బాగుంది. హెల్దీ అంటే హ్యాపీ 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 అనిపిస్తుంది వింటుంటే. లవ్ అంటే హ్యాపీ అక్క, లేదంటే హ్యాపీగా ఉండకపోతే లవ్ చేసి ఎందుకు అక్క? ఏదైనా మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ లవ్ అంటేనే ఇప్పుడు లవ్ చేసి అనవసరంగా లవ్ చేశాను రా బాబు అని అనుకోవడం ఎందుకు? దాని బదులు ఆ రిలేషన్ ఉండకపోవడం బెస్ట్. మేము అలా కొట్టుకొని ఉండేవాళ్ళం. తర్వాత మేము ఏ పాయింట్ కోసం మేము కొట్టుకుంటున్నాం అవన్నీ మేము అర్థం చేసుకొని, ఎందుకంటే లవ్ చేసుకొని వదిలేసుకోవాలని రిలేషన్ కాదు, మ్యారేజ్ దాకా వెళ్ళాలనుకున్నాం కాబట్టి మా మైనస్ కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి కదా అని చెప్పి అలా అలా సెట్ చేసుకొని మేమే అర్థం చేసుకొని అలా ఇక్కడ దాకా. ఇద్దరు ఎవరు పొసెసివ్? నువ్వే. చాలా. అబ్బాయితో మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను. మా ఫ్రెండ్ తో మాట్లాడిన తన ఫ్రెండ్ తో మాట్లాడిన ఒప్పుకోను. బైక్ మీద వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్ మధ్యలో కూర్చుంటాడు, నేను బ్యాక్ కూర్చుంటాను. ఆబ్వియస్లీ మా ఇద్దరం మాట్లాడుకోం. తిను తిన ఫ్రెండ్ ఇలా తను డ్రైవ్ చేస్తాడు కదా, నేను వెనక్కి ఇలా షర్ట్ పట్టుకొని లాగేస్తాను. నాతో ఎందుకు మాట్లాడలేదు, తనతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటాను. నాకు ఒక్క 1 minute కూడా వదలాలనిపించదు. అది ఏంటో నాకు అర్థం కాదు. అది సాడిజం అంటారా, లవ్ అంటారా? ఒక్కొక్కసారి సాడిస్ట్ లా తయారవుతున్నా బేబీ, అంతలా ఉండకూడదు అని అంటాడు. అంటాను కానీ నేను ఎప్పుడు అలా అనుకోని, ఫోన్లే లవ్ కదా మరి ఏం చేస్తాం, అమ్మాయిలు అంటగా మరి ఆ మాత్రం ఉంటది కదా. కళ్యాణి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జాబ్ వచ్చో లేకపోతే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు ఏదైనా ఒక మంచి ఫిలింలో లేకపోతే సీరియల్లో ఏదో ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ వచ్చింది, సో తను అవుట్ ఆఫ్ స్టేట్స్ ఎక్కడో చేయాలి, ఒక 15 days నాన్న, 15 days, సో వాళ్ళు యూనిట్తో పాటు స్టే చేయాలి, అప్పుడు ఏం చేస్తావు? ఒక 14 days తను హైదరాబాద్లో ఉన్నాడు, నా సిచ్యువేషన్ ఏంటని తను అడగని చెప్తాడు. 14 days మాట్లాడుకోలేదు, కాల్స్ లేదు, వీడియో కాల్స్ లేదు, అసలు కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు, చూడలేదు కూడా. నా సిచ్యువేషన్ ఏంటో 14 days తర్వాత తిని వచ్చిన తర్వాత నా సిచ్యువేషన్ ఏంటో ఫుల్ కల్తీ పడిపోయింది, హాస్పిటలైజ్ అయిపోయింది. తను కూడా ఇప్పుడు నేను కోల్కతా వెళ్ళినప్పుడు నాకు జ్వరం ఫీవర్ వస్తుంది, అది కామెడీ కాకపోతే అదే ఎక్స్ప్రెషన్ మామూలుగా అంటే మాకే అర్థం కాదు ఇదేంటిది. వీళ్ళ మమ్మీ ఎలా తెలుసా, వీళ్ళ మమ్మీకి అమ్మ కొడతారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చూడు గణేష్ కి ఫీవర్ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది కానీ ఏమో అదే కనెక్షన్ అంతే అంటించి వెళ్తామమ్మా. అలాంటి అంటే తన ఫ్యూచర్ కోసం కాబట్టి మరి తప్పదు, మరి ఏం చేయలేం. ఏంటి తప్పదు అంటే ఒకవేళ వెళ్ళాలి తప్పదు, మీరు చెప్పారు కదా.